మిర్చి సినిమా తర్వాత మనందరికీ పరిచయమైన వ్యక్తి కొరటాల శివ. కానీ రచయితగా అంతకు ముందు చాలా సినిమాలకు పనిచేశాడు. భద్ర, బృందావనం ఇలా సూపర్ హిట్ సినిమాలకు పనిచేసిన అనుభవంతో ప్రభాస్ మిర్చి సినిమా ద్వారా దర్శకుడిగా అవకాశం ఇచ్చారు. ఆ సినిమా తర్వాత వచ్చిన శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ కొరటాల శివను మరో స్థానానికి తీసుకెళ్లాయి. అయితే తాజాగా కొరటాల ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తను సింహ సినిమాకు కథ, మాటలు అందించానని, కానీ ఆ సినిమాకు నా పేరు కూడా వేయలేదని చెప్పాడు. ఈ సినిమా టైంలో బోయపాటి శ్రీను తనను వాడుకొని కనీసం పేరు కూడా వేయలేదని ఆరోపించాడు. ఇలా రచయితగా తనకు విలువ లేదని, అందుచేతనే దర్శకుడిగా మారాల్సి వచ్చిందని చెప్పాడు. సింహ సమయంలో బోయపాటికి కొరటాల శివకు మధ్య చాలా రాజకీయం నడిచిందని, కావాలని బోయపాటి తన పేరు లేకుండా చేశాడని ఫిల్మ్ నగర్ టాక్. అప్పుడెప్పుడో జరిగిన సంఘటన ఇప్పుడు ఎందుకు హైలైట్ అవుతుందో, కొరటాల శివ ఈ విషయాన్ని ఇప్పుడు ఎందుకు మీడియాకు చెప్పాడో తెలిసినప్పటికీ సినిమా ఇండస్ట్రీలో వాడుకుని వదిలేసే రకాలు చాలా మంది ఉన్నారని, రచయితలకు విలువ లేదని తెలుస్తోంది. ఇట్స్ అ జాగర్స్ పార్క్. 213 చెట్లు ముంబైకి చాలా ఆక్సిజన్ సప్లై చేస్తుంది. నేచర్తో పెట్టుకుంటే ఆ చెట్టు అంటే నాకెంత ప్రాణమో, బుజ్జి అంటే